వంగపండ దుర్గాప్రసాద్. ఏం చేస్తా ఉంటారు? ఆటో ట్రావెల్స్. ఓకే. రేపు 24 ఎలక్షన్‌లో ఆంధ్రాలో ఎవరు గెలుస్తారనుకున్నారు మీరైతే? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి పోటీ చేస్తే సీఎం పవన్ కళ్యాణ్ గారు అవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకని ఆళ్ళిద్దరు రావాలనుకున్నారు మీరైతే? ఈ రోజుల్లో ఎవరో సొంత డబ్బు ఇచ్చి, వాళ్ళు సేవ చేసి ఓకే. గెలిచిన తర్వాత పార్టీ కోసం చేసేవాళ్ళున్నారు గానీ, గెలవకముందు తన సొంత డబ్బుతో ప్రజలకు మంచి చేసే మనిషి పవన్ కళ్యాణ్ గారే కాబట్టి, ఓకే. ఆయనొస్తే ఆంధ్రాలో ఉద్యోగాలు, ఓకే. యువత అందరూ ముందుకొచ్చి వాళ్ళ వాళ్ళ వ్యాపారాల మీద మొగ్గు చూపుతారని అనుకుంటున్నాను. ఓకే. అంటే యువతకైతే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారనుకుంటున్నారు. హ్మ్. ఓకే. బానే ఉంది. ఇప్పుడు టీడీపీ, జనసేన పొత్తు అనేది ఉంది కదా! హ్మ్. దాన్ని వైసీపీవోళ్ళు ఎలా చెప్తున్నారంటే ఇదంతా కుమ్మక్కయ్యి చేస్తున్నారు ఇది. మా మీద పోటీ చేయలేకే సత్తా లేక ఇలాగ చేస్తున్నారని అంటారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? వైసీపీ వాళ్ళకి మాటలు తప్ప పనులు చేయడం రాదు గాబట్టి. ఓకే. అంటే వాళ్ళు ఏ అభివృద్ధి చేయలేదని అంటారా? ఖచ్చితంగా. అంటే అభివృద్ధి చేయలేదు కదా! అంటే అంటే రాజధాని చేయలేదు. ఓకే. ఉద్యోగాలు లేవు. హ్మ్. మందు ధరలు తప్ప తగ్గించే ఉద్దేశం లేదు. మద్యపాన నిషేధం అన్నాడు. అది లేదు. ఓకే. నిరుద్యోగం మొత్తం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ మొత్తం అవతరించుంది. ఓకే. మద్యపానం అనేది బాగా అంతరించిపోయిందనంటారు. ఓకే. అవతరించింది. ఓకే. అంతరించింది. అవతరించింది. సారీ. రైట్. మరి సంక్షేమ పథకాలన్నీ అమ్మఒడని చాలా పథకాలు ఇస్తున్నారు కదా! మరి హ్మ్. ఆటిల వల్ల బెనిఫిట్ ఏం లేదంటారా? ఆ పథకాల ద్వారా కొన్ని కొన్ని రాజకీయ నాయకులకి ఉపయోగపడుతున్నాయి తప్ప ప్రజలకు పూర్తి స్థాయిలో అందట్ల. అదేంటి ఇప్పుడు బటన్ నొక్కితే డైరెక్ట్‌గా ప్రజల అకౌంట్‌లో పడుతున్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్‌గా చెప్తున్నారు. అమ్మ దాని గురించి మీ అమ్మ అభిప్రాయం? అమ్మఒడి అన్నాడు. హ్మ్. విద్యార్థులకి 15,000 అన్నాడు. ఓకే. 15,000లో పిల్లల మీద టాక్స్ అని 13,000 ఏస్తున్నాడు. ఓకే. 2,000 ఒక మనిషికి టాక్స్ ఏత్తన్నాడు. ఓకే. అంటే 15,000 పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు ఒక విద్యార్థికి 15,000 ఇస్తాం ఓకే. అని ఇద్దరికి ఇస్తామని చెప్పి ఒకళ్ళకి ఇవ్వడం. ఓకే. ఓ 2 సంవత్సరాలు పోయిన తర్వాత 15,000లో 13,000 ఇవ్వడం. ఓకే. కొంతమంది అర్హత ఉన్నా సరే పొందనివ్వకుండా చేయడం. ఓకే. ఇలా చేస్తున్నాడు. అలా చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అంతా బానే ఉందనిపిస్తుందా? బాగా ఇంతకుముందు ప్రభుత్వ పరిపాలనతో చూస్తే బాగా తగ్గిందనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మినిస్టర్స్ ఒకళ్ళని తిట్టడం తప్ప అభివృద్ధి చేయలేని మినిస్టర్స్. ఓకే. జగన్మోహన్ రెడ్డి కూడా అభివృద్ధి చేయలేడు. ఓకే. 3 రాజధానులు అన్నాడు బొంద. కనీసం ఒక ఇటుక కూడా కట్టలేకపోయాడు ఓకే. ఇప్పుడు ఇప్పుడు దాకా. 3 రాజధానులు దాదాపు వాళ్ళు ఎప్పుడైతే పదవెక్కిన నుంచి 3 రాజధానుల గురించి మాట్లాడారో, దాదాపు 4.5 సంవత్సరాలు 3 రాజధానులు అని మాట్లాడి, ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఇంకో 3, 4 నెలలు మాత్రం ఉంది ఎలక్షన్స్‌కి. కానీ ఈ 3, 4 నెలల్లో ఓన్లీ వైసీపీ క్యాండిడేట్స్‌ని మార్చడానికి మాత్రమే వాళ్ళు మొగ్గు చూపుతున్నారు గానీ, 3 రాజధానులు అనేది గానీ, ఇంకోటి గానీ ఏది కూడా అంత ఇంట్రెస్ట్ చూపెడతలేదు. ఏదై ఉండొచ్చు కారణం? 3 రాజధానులు ఇంకొక 5 సంవత్సరాలు ఇచ్చినా కట్టలేడు జగన్మోహన్ రెడ్డి. ఓకే. మినిస్టర్స్ అంటావా ఇక్కడ మళ్ళీసారికి పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావు కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 3 రాజధానులు అన్నారు. తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అన్నారు. ఈ 2 అసలు ఏం జరిగేటట్టే కూడా ఇప్పుడు చాలా మంది మినిస్టర్‌లు ఇప్పుడు అంతకుముందు ఆహ్, నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గాని, ఇప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి వచ్చేటప్పటికి అంబటి రాంబాబు గాని, కడతాం అని చెప్తున్నారు గానీ, పోలవరం ప్రాజెక్ట్‌ని ఎప్పటికి పూర్తి చేయలేదు. గత 5 ఏళ్ల పరిపాలనలో చాలా బడ్జెట్ అనేది వేస్ట్ చేశారు కానీ, పోలవరం ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవ్వలేదు. అది. ఇప్పుడు దాని గురించి ఎలా చెప్పొచ్చంటారు? మీ బెట్టింగ్ రాజు అనిల్ కుమార్ యాదవ్ హ్మ్. పర్సెంటా, అర పర్సెంటా కాదు మేము చేసి పెడతాం ఓకే. అని చెప్పాడు. మనోడికి మినిస్టర్ పదవి పీకేసిన వెంటనే మనోడు అజాపజా లేడు. ఓకే. తర్వాత అంబటి రాంబాబు వచ్చాడు. హ్మ్. ఏడు డ్యాన్స్ వేసుకోవడం తప్ప పరిపాలన చేయడం కానీ, మినిస్టర్ హోదాలో ఉండి ఓకే. మంచి పనులు చేయడం కానీ ఓకే. ఏమీ చేత కాదు. ఓకే. ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఆ నీటిపారుదల శాఖ మీద గాని, పోలవరం ప్రాజెక్ట్ మీద గాని ఏమైనా అవగాహన ఉందనుకుంటున్నారా మీరైతే? వాళ్ళకి ప్రజల మీదే లేదు. శాఖ ఆ! మీద ఏముంటది? అంటే ప్రజల మీద అవగాహన లేదు. ఇంకా శాఖ మీద అవగాహన. ఆ! ఆడ ఓకే. వాళ్ళ ఇప్పుడు నియోజకవర్గంలో ప్రజల మీద అవగాహన లేదు ఆళ్ళకి. ఓకే. వాళ్ళు చేసే శాఖ మీద నియోజకవర్గం ఉంటది. ఓకే. ఇప్పుడు చాలా మంది మినిస్టర్‌లొచ్చి పవన్ కళ్యాణ్‌ని ఏ క్వెషన్ అడిగినా గాని, అంటే ఏదైనా సంథింగ్ ఇలా పలానా తప్పు చేస్తున్నారు ఇది సరి చేసుకోండి అని చెప్పి ఏదైనా డౌట్ రైజ్ చేస్తే వీళ్ళేమంటున్నారనంటే ప్రతిదానికి పవన్ కళ్యాణ్ 3 పిల్లలు అని అన్నారు. అసలు రాష్ట్ర సమస్యలతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ పిల్లలు అనేవి అంత ఇంపార్టెంట్ అంటారా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 3 పెళ్ళిళ్ళు తప్ప ఏ మిస్టేక్ అయినా చేశారా? ఓకే. పవన్ కళ్యాణ్ 3 పెళ్లి చేసుకున్నాడు. తన గత్యంతరం బాగోక, ఓకే. తన పరిస్థితులు బాగోక. ఇప్పుడు నువ్వు ఎవరికైనా డబ్బులు పంచుతావంటే మీ ఆవిడ నీతో ఉంటదా? ఉండదు కదా! ఓకే. అలా తనకు అనుకూలంగా లేదు కాబట్టి ఓకే. తన జాతకం తన అలా ఉంది. వ్యక్తిగత జీవితం